నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియో ప్యూర్‌లీ నాన్ పొలిటికల్ వీడియో కంటెంట్. రాజకీయాలకి ఈ వీడియోకి అస్సలు సంబంధం లేదు. ఈ వీడియో చిన్న పిల్లలు చూడవద్దు నా సలహా. పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటేనే చూడండి. ఎందుకంటే ఎవరైతే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి నుంచి ఆత్మ అంటారు. మరి అది ఎట్లా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఆ కొన్ని రోజులు ఆ ఇంట్లోనే ఉంటుంది అని అంటారు. ఇవన్నీ రకరకాల ఊహాగానాలు మనం వింటూ ఉంటుంటాం జనరల్గా. అయితే ఇది నిజమా కాదనేది ఎవడు చెప్పాలా? ఎవరన్నా చనిపోయి మళ్ళీ వెనక్కొచ్చి వాడు చెప్తే తప్ప మనకు తెలియదు నిజమా కాదా అనేది. సో అటువంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మకమైనటువంటి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయం మీద ఈ వీడియోలో సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ ఆధారంగా ఒక యథార్థ సంఘటన నేపథ్యంలో, కొన్ని దేశాల్లో ఇటువంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో, కొంతమంది సైంటిస్టులు కన్ఫామ్ చేసిన సందర్భంలో ఆ న్యూస్ని బేస్గా చేసుకొని ఆ సంఘటనల్ని మీకు వివరించే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను. చాలా ఆసక్తికరమైన ఆధ్యాత్మికమైన చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనే అంశం. మనందరికీ తెలుసు, లైఫ్ ఈజ్ ఎ జర్నీ. ఇది మనం వింటూనే ఉంటాం. ఎందుకంటే ఏ స్టేషన్లో దిగవలసిన వాడు ఆ స్టేషన్లో దిగిపోవాల్సిందే. కానీ ఆ స్టేషన్ ఎప్పుడు వస్తుందో చెప్పే లెక్కలే లేవు. మరణం ఎప్పుడైనా రావచ్చు. ప్రతి ప్రాణమైన, సెంచరీ కొట్టిన నిలువెత్తు రూపమైన డెత్ ఈక్వేషన్లో ఎలాంటి చేంజ్ ఉండదు. మరణం తర్వాత ఏమవుతుంది? సైన్స్ సింపుల్గా చాప్టర్ క్లోజ్ అంటుంది. కానీ మరణం అనేది ఓ మజిలీ మాత్రమే అని, ఆ తర్వాత మరో జీవితం ఉంటుంది అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. తాజాగా అమెరికాకు చెందినటువంటి ఒక మహిళ మరణానికి అవతలే వైపు ఏముందో చూశాను అని అంటుంది. ఆమె పేరే బ్రియానా లాఫర్టీ. ఈమె మరణాన్ని వైద్యులు నిర్ధారించిన తర్వాత 8 నిమిషాలకు ప్రాణాలతో లేచింది. ఆ తర్వాత చెప్పిన విషయాలే ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంతకీ ఎవరు ఈ బ్రియానా లాఫర్టీ? మరణం తర్వాత మజిలీ గురించి ఆమె చెప్పిన ఆసక్తికరమైన అంశాలు ఏంటి? మరణం తర్వాత నిజంగా జీవితం ఉంటుందా? మనిషి మరణంతో అంతా అయిపోయినట్టు కాదా? కోట్లాది జీవులకు మరణం ఒక మజిలీ మాత్రమేనా? బ్రియానా లాఫర్టీ చెప్పిన సంచలన అంశాలు ఏంటి? మరణం ఆకాశం నుంచి ఊడిపడేది కాదు. మన శరీరంలోనే సహజంగా కళ్ళు తెరిచే కర్కశం, ప్రాణం పోసే ఆక్సిజన్తోనే మెల్లగా మన గొంతు కోసేస్తుంది. శరీర కణాల్లో ఉండే పవర్ స్టేషన్ ఆక్సిజన్ రూపంలో కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. విడిగా తిరిగే ఆక్సిజన్ అణువులతో ఆ కణం క్రమంగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. వన్ బ్యాడ్ మార్నింగ్ అది పూర్తిగా చనిపోయి శరీరం అంతమైపోతుంది. ఎలా చనిపోతాం అనటానికి చెప్పుకునే సహజ కారణాల్లో ఇదొకటి. నమ్మకానికి నిజంతో పనే లేదు. అందుకే భూమి మీద ముగిసిన జీవితం అంతులేని కథలు ఇంకెక్కడో కంటిన్యూ అవుతుందని నమ్మేవాళ్ళు ఉన్నారు. మరణం తర్వాత ఏంటన్న ప్రశ్నకు మెజారిటీ మతాల్లో సమాధానం ఉంది. మంచి చేస్తే స్వర్గం, తప్పు చేస్తే నరకానికి పోతారు అని కొన్ని మతాలు చెబుతూ ఉంటాయి, కొంతమంది నమ్ముతూ ఉంటారు. బిందాసుగా బతికినట్టే చచ్చాక కూడా చిల్లుగా జీవించవచ్చని మరికొన్ని మతాలు ఆశలు కల్పిస్తూ ఉంటాయి. వాటిల్లో నిజమేంటో చెప్పే ఆధారాలు మాత్రం ఇప్పటికీ లేవు. చనిపోయినాక ఏం జరుగుతుందో తెలియాలంటే చచ్చినోడు వచ్చైనా చెప్పాలా, లేదంటే చచ్చి బతికిన వాళ్ళన్నా చెప్పాలా. వాళ్ళైతే చావు తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలరు. అలాంటి వారిపై గతంలో చాలా చర్చ జరిగింది. ఇప్పుడు ఈ అమెరికన్ మహిళ మరణం తర్వాత జరిగేది ఇదే అంటూ ప్రపంచాన్ని ఆశ్చర్యంతో ముంచెత్తుతున్నారు. ఈమె పేరే ఇప్పుడు నేను చెప్పినట్టుగా బ్రియానా. ఆమె వయసు 33 సంవత్సరాలు. అమెరికాలో కోలరైడ్కి చెందినటువంటి ఈ మహిళ తాను నిర్జీవ శరీరంతో తేలుతూ కాలం తెలియని లోకంలోకి ప్రవేశించానని చెప్పటంతో
ఈమె ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమైంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ట్విస్ట్ ఏంటంటే, ఆమె మరణాన్ని వైద్యులు గూడా అక్కడ ధృవీకరించిన తర్వాత 8 నిమిషాల తర్వాత ఆమె మళ్ళీ యాక్టివేట్ అయ్యి చెప్పింది. బ్రియానా ఏంటంటే వయోక్లోస్టన్ డిస్టోనియా అనే వ్యాధితో బాధపడుతుంది. వైద్యులు చెక్ చేసి, టెస్ట్ చేసి ఆమె చనిపోయిందని అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిన తర్వాత 8 నిమిషాల తర్వాత ఆమె లేచి కూర్చొని తనకు ఇంతలో ఏదో జరిగింది అని చెప్పి జరిగింది వివరించింది. చివరిసారిగా తను సిద్ధంగా ఉన్నారా అన్న మాట వినిపించిందని ఈ లాఫట్టి తెలియజేసింది. ఆ తర్వాత అంతా చీకటిగా మారిందని ఆమె అంటున్నారు. మరణం ఒక భ్రమ, ఆత్మ ఎప్పటికీ చనిపోదు, మనస్పృహ సజీవంగా ఉంటుంది, అది రూపాంతరం చెందుతుంది. మరణాంతర జీవితంలోనూ ఆమె చెప్పింది ఏంటంటే, నా ఆలోచనలు కొనసాగాయి, అక్కడ మన ఆలోచనలు వాస్తవికతను చూస్తాయని నేను గ్రహించాను, ఇది ఒక వరమని ఈ లాఫట్టి బ్రియానా చెప్పారు. ఆమె ఆకస్మికంగా భౌతిక శరీరం నుంచి విడిపోయినట్టు వివరించారు. ఆ సమయంలో భూ సంబంధమైన ఉనికి అంతం కాదని కనుగొన్నట్టుగా ఈ బ్రియానా ప్రకటించారు. నిజానికి మరణం తర్వాత ఏంటి అన్న ప్రశ్న సైంటిస్టులను కూడా చాలా కాలంగా వేధిస్తూ వస్తుంది. అమెరికాలో టాప్ లీడింగ్లో ఉన్నటువంటి డాక్టర్ జెఫ్రీ లాంగ్, ఆయన కూడా ఈ ప్రశ్నకి సమాధానం వెతుకుతున్నారు. ఇందులో భాగంగానే ఆల్మోస్ట్ 5,000 మరణాలపై అధ్యయనం చేశారు ఆయన. అది మాత్రమే కాదు, ఈ విషయంపై జెఫ్రీ లాంగ్కు ఉన్నటువంటి అభిరుచి ఏకంగా నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి తన పరిశోధన అనుభవాల ఆధారంగా ఆయన ఒక ఆర్టికల్ కూడా రాశారు. ఈ మొత్తం పరిశోధనలో ఈ జెఫ్రీ అంచనాకు వచ్చింది ఏంటంటే, మరణం తర్వాత నిస్సందేశంగా మరో జీవితం ఉంటుందని. వైద్యపరంగా మరణించిన వ్యక్తి గుండె చప్పుడు లేకుండా ఉన్న టైంలో కూడా వారు చూసి వినే భావోద్వేగాలను కలిగి ఉంటారని, జీవులతో సంభాషిస్తారని కూడా చెప్తున్నారు. ఏళ్ల తరబడి ఈయన జెఫ్రీ ఫౌండేషన్ ఇలాంటి నివేదికలు ఎన్నో ఉన్నాయి, ఇటువంటి రీసెర్చ్ ఆర్టికల్స్. వాటిల్లో కొన్ని భిన్నంగా ఉన్నప్పటికీ చివరి అందరూ ఒకేలాగా కంక్లూషన్కి వచ్చారు. 45% వ్యక్తులు శరీరానికి వెలుపల అనుభవం గురించి నివేదించినట్టు తెలిపారు. ప్రజలు మరణం సమయంలో భౌతిక శరీరం అనే స్పృహ నుంచి వేరు చేయబడి వెంటనే వారు చుట్టూ జరిగేది చూడటానికి, వినటానికి వీలుంటుందని, ఆ శరీరం పై భాగంలోనే వారు కొట్టుమిట్టాడుతుంటారని ఈ డాక్టర్ జెఫ్రీ కూడా చెప్పారు. మరోవైపు చాలామంది పరిశోధనలు సైతం ఇదే అంశాన్ని కన్ఫర్మ్ చేశాయి. శరీరం వెలుపల అనుభవం వచ్చిన తర్వాత మరో చోటకి వెళ్ళిపోతారని ప్రజలు కథలుగా చెప్తూ ఉంటారు, మనం వింటూనే ఉన్నాం. మరికొందరు సొరంగం గుండా వెళ్ళిపోతారని, ప్రకాశవంతమైన కాంతిని చూస్తారని కొంతమంది అంటూ ఉంటారు. వాస్తవానికి వారు శరీరం నుంచి వేరు చేయబడిన వెంటనే తమ ప్రియమైన వారిని, తమకు ఎంతో ఇష్టమైన పెంపుడు జంతువుల్ని కూడా చూస్తూ పలకరిస్తూ మాట్లాడతారు అని డాక్టర్ లంగ్ కూడా చెప్పారు. అందుకు ఉదాహరణగా ఓ యథార్థ సంఘటనను కూడా ఆయన వివరించారు. ఓ మహిళ గుర్రపు స్వారీ చేస్తూ స్పృహ కోల్పోయింది. దాంతో ఆమెని కాలి బాటన అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేశారు. ఆ తర్వాత ఆమె స్పృహ వచ్చిన తర్వాత ఆ గుర్రపు శాల వద్ద ఏం జరిగిందో చెప్పింది. అదే టైంలో అక్కడ ఆమెతో సంభాషించని కొందరు వ్యక్తులు కూడా ఆమె చెబుతుంది నిజమే అని అనటంతో ఆశ్చర్యపోవటం తమ వంతు అయిందని చెప్పి ఆ టైంలో ఆమె కాన్షియస్లో లేకపోయినా కూడా ఆ రోజు అక్కడ ఏం జరిగిందో చెప్పింది. ఇలాంటి ఎన్నో అనుభవాలని ఈ డాక్టర్ చెప్పుకుంటూ వచ్చారు. నిజానికి గతంలో చాలామంది మరణాన్ని చూసి వచ్చామని చెప్పిన వారు కూడా ఉన్నారు, మనం విన్నాం కూడా. అనితా మొఖానీ సైంటిస్ట్, డంకన్ మెకాల్డ్ లాంటి కేటగిరీలకి చెందిన వారే. వీరిలో అనితా మొఖానీ మరణాన్ని చూసి వచ్చిన వారైతే, డంకన్ మెక్లాల్ ఆఫ్టర్ డెత్పై పరిశోధన చేసిన సైంటిస్ట్, హోంకాక్లో ఉండే భారత సంతతి మహిళ అనితా మొఖానీ క్యాన్సర్తో మరణించి మళ్ళీ బతికొచ్చారు. అంతేకాదు ఆమె మరణించడం
కోలుకోవటానికి మధ్యలో జరిగిందంతా కూడా వివరించి చెప్పేసరికి ప్రపంచం అంతా షాక్ అయింది. ఇక 1901లో డంకన్ మెక్టాల్ అనే అమెరికన్ డాక్టర్ చేసిన పరిశోధనలో చర్చకు కారణమైంది. చనిపోవటానికి ముందు, చనిపోయాక 6 మనుషుల బరువు కొలిచారు ఆయన డంకన్. అందులో తేడా గుర్తించారు. చనిపోకముందు, చనిపోయినాక బాడీ బరువులో. మనిషి చనిపోయినాక శరీరం నుంచి ఏదో శక్తి బయటికి పోతుందని, అందుకే మరణం తర్వాత శరీరం బరువు 21 గ్రామ్స్ డిఫరెన్స్ వస్తుందని చెప్పారు. కానీ ఈ థీరీని సైంటిస్టులు నాన్ సెన్స్ అనేశారు. అయితే డంకన్ మాత్రం చనిపోయినాక శరీరం నుంచి బయటికి వెళ్ళే శక్తి ఆత్మే అంటారు. దీనికి కూడా ఓ థీరీ చెప్పారు. చెట్టు నుంచి నేల రాలినటువంటి విత్తనం తిరిగి ఎలా మొక్క అవుతుందో మనిషి కూడా అంతే అంటారు ఆయన. ఇదంతా ఓ సైకిల్గా పేర్కొంటారు. లోకంలో కొత్తగా పుట్టేది, కొత్తగా వచ్చేది ఏమీ లేదని, అలాగే నాశనం అయ్యేది కూడా ఏమీ ఉండదని సైన్స్ కూడా ఇదే చెప్తుంది. జరిగేదంతా కూడా కాలం తిరగానే మరో రూపంలోకి మారిపోవటం అనేది ఒక వాదన వినిపిస్తూ ఉంది. సేమ్ ఈక్వేషన్స్తో మనిషిని ఊహించుకుంటే దేహం, మనసు, ఆలోచన, ఆత్మ అన్నీ శాశ్వతమే. ఆత్మ అంటే దేహానికి చైతన్యాన్ని ఇచ్చే ప్రాణశక్తి. ఆ చైతన్యం శరీరాన్ని వదలటమే మరణం. దేహం, ఆత్మ రెండు ప్రకృతిలో నిరంతరం తిరిగే శక్తి రూపాలు. అలా చూస్తే మరణం తర్వాత కూడా జీవితం ఏదో ఒక రూపంలో ఉండొచ్చు అన్నమాట. మరణం తర్వాత ఏంటనే దానికి ఇప్పుడు నేను ప్రస్తావించిన ఉదాహరణలు సరిపోతాయి. ఇప్పుడు లేటెస్ట్గా బ్రియానా లాఫర్టే కేసులో కూడా జరిగింది ఇదే కావచ్చు. నిజానికి మరణం తర్వాత మరో జీవితం ఉంటుంది అని చెప్పి వేరే దేశాలకు చెందిన సైంటిస్టులు ఇప్పుడు వాదిస్తున్నారు. కానీ మన పురాణాలు ఎప్పుడో ఈ నిజాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసింది. అంతెందుకు, భగవద్గీతలోని ఓ శ్లోకం స్పష్టంగా ఉంది, దీని గురించి ఉంటుంది. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వారికి పుట్టుక తప్పదు, అందుకే తప్పించుకోవటానికి వీలు లేదు, దాని విషయంలో నీవు దుఃఖించటం తగదు అనేది భగవద్గీతలో చెప్పారు కదా. పునర్జన్మ గురించి చాలా స్పష్టంగా ఉంది. కోట్లాది మంది హిందువులు కూడా దీన్నే నమ్ముతారు. ఆ మాటకు వస్తే బౌద్ధ మతంలో కూడా పునర్జన్మ ప్రస్తావన ఉంది. కానీ ఇంతకాలం పునర్జన్మ నాన్సెన్స్ అని కొట్టి పారేస్తూ వచ్చారు. ఇక బ్రియానా లాఫర్టే కేసులో మరింత అధ్యయనం చేస్తే మరణం తర్వాత ఏంటి అన్న అంతు చిక్కని పరిస్థితికి పూర్తి సమాధానం దొరికే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు ఈ లేటెస్ట్గా వచ్చిన న్యూస్ చూస్తే మనకి అనిపిస్తూ ఉంది. సో ఈ రియల్ యథార్థ సంఘటన జరిగిన నేపథ్యంలో ఇంటర్నేషనల్గా ఈ విషయం మీద ఈ ఆర్టికల్, ఈ న్యూస్ ట్రోల్ అవుతున్న సందర్భంలో దాన్ని మీకు వివరించే ప్రయత్నం ఈ వీడియోలో చేశాను. ఇటువంటి ఆసక్తికరమైన పొలిటికల్ యాంగిల్లోనే కాకుండా రకరకాల సబ్జెక్ట్స్ అందరికీ ఉపయోగపడే వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీరు ఆదరిస్తూనే ఉండండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.